జన్మించే నా యేసులాంటి దేవుడే ఈ లోకంలో లేరే ఆ దేవదేవుడే కుమారుడై భువిలో జన్మించే ఆహా ఏమి చిత్రమో ఓ ఎంత భాగ్యమో ఆహా ఏమి చిత్రమో ఓ ఎంత భాగ్యమో ఆ దైవ కుమారుడే నిన్ను నన్ను పరిపాలింపవచ్చెనే ఓ సంతోషముగా పులకరించినే పాటన సంగీతం ఊరూరంతా దండోర వేసి చాటన యేసుని జననం సంతోషముగా పులకరించినే పాటన సంగీతం ఊరూరంతా దండోర వేసి చాటన యేసుని జననం నా యేసులాంటి దేవుడే ఈ లోకంలో లేరే ఆ దేవదేవుడే కుమారుడే భూమిలో జన్మించే మన లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినప్పుడు జరిగిన సంగతులేమిటో చెప్తాను వినండి. అనగనగా యెరూషలేము రాజ్యముండెనట ఆ రాజ్యములో హేరోదు మహారాజు ఉండెనట తెలిపిరి హేరోదుకు యేసురాజు పుట్టెనట హేరోదే రాజుగా తప్ప వేరే రాజుండకూడదట అయ్యో పాపం హేరోదు ఆట సాగలేదట యేసురాజుని చంపగోరి ఆజ్ఞ జారీ చేసెనట సాతాను తంత్రాలేవి కూడా సాగలేవట యేసురాజే మహారాజుగా పూజింపబడెనట ఇది కథ కాదు యథార్థముగా జరిగిన సంఘటన విభజింపబడెను చరిత్ర రెండు భాగాలు తన వలన ఆహా ఏమి చిత్రమో ఓ ఎంత భాగ్యమో ఆహా ఏమి చిత్రమో ఓ ఎంత భాగ్యమో ఆ లోక రక్షకుడు నిన్ను నన్ను రక్షింపవచ్చెనే ఓ సంతోషముగా పులకరించినే పాడన సంగీతం ఊరూరంతా దండోర వేసి చాటన యేసుని జననం సంతోషముగా పులకరించినే పాడన సంగీతం ఊరూరంతా దండోర వేసి చాటన యేసుని జననం నా యేసులాంటి దేవుడే ఈ లోకంలో లేరే